పెదపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఇటుకబట్టిలో మగ్గిపోతున్న ఒడిశా కార్మికులకు మేడారం సివిల్ జడ్జి ఎం సరిత విముక్తి కల్పించారు. జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఆదేశాలతో బొమ్మరెడ్డిపల్లి శివార్లోని సాయి మార్క్ ఇటుకబట్టిలో మేడారం జూనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ ఇటుకబత్తిని కొత్తపల్లి గ్రామానికి చెందిన బానోతు దేశనాయక్ నిర్వహిస్తుండగా ఇందులో ఒడిశా రాష్ట్రం బలంగిర్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2 మైనర్లు కూడా ఉన్నారు. వీరందరినీ 6 నెలల పని ఒప్పిందానికి ఒక్కొక్కరికి 50,000 చెల్లించి ఇక్కడికి తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నారు. కనీస వసతులైన తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయకుండా పని చేయిస్తున్నారు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వీరితో బలవంతంగా పని చేయిస్తున్నట్లు సివిల్ జడ్జి విచారణలో తేలింది. కార్మికులకు మేడారంలోని సివిల్ జడ్జి కోర్టుకు తరలించి వారికి ఉన్న సమస్యలతో పాటు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జూనియర్ సివిల్ జడ్జి మీడియాతో మాట్లాడుతూ లేబర్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్కరికి నెలకు కనీసం 18,000 చెల్లించాల్సి ఉండగా వీరికి ఒక్కొక్కరికి 6 నెలలకు 50,000 చెల్లిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని తెలిపారు. 2 మైనర్లతో పని చేయించుకుంటున్నట్లు తమ విచారణలో గుర్తించామని చెప్పారు. కార్మికులు కోరినట్లు వారిని తన స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇటుకబట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో దేశాయి నాయక్ గారి ఇటుకబట్టిని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. SHO PS ధర్మారం ఎస్ఐ గారు మరియు MRO ధర్మారం గారితో పాటుగా అక్కడ మేము దాదాపు 30 మంది డైలీ లేబర్ని విచారించగా వారు చెప్పింది ఏమనగా దేశాయి నాయక్ వాళ్ళు 6 నెలల కాలానికి 40,000 రూపాయల జీతానికి వాళ్ళని గుత్తాగా మాట్లాడుకొని ఇక్కడికి తీసుకొచ్చి వారితో వెట్టి చాకిరీ చేపిస్తున్నారని చెప్పి వారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఇక్కడ కనీస అవసరాలు మంచినీరు, త్రాగునీరు మరియు మినిమం బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అవేవీ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తిట్టడం, కొట్టడం కూడా చేస్తున్నారని చెప్పడంతో మేము అదే రిపోర్ట్ రాసుకొని వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ అందులో 2 మైనర్స్ ఉన్నందువలన CWCకి మైనర్స్ని, మహిళల్ని సఖీ సెంటర్కి, DWCకి మిగిలిన వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ లా వీ విల్ ప్రొసీడ్.